వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పుదీనా టమాటా రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కడిగి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట, ఎర్రగా పండినటువంటి టమాటాలు 4 లేదా 5, ఎండుమిరపకాయలు 8, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లిపాయ రెబ్బలు 10, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 5, పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు ఇవి అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్, కళ్ళుప్పు తగినంత, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు. ముందుగా ఒక ప్యాన్లో మినప్పప్పు, ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనిద్దాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలను ఎక్కువ వేసుకొని కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని తయారు చేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత పుదీనా వేసుకుందాం. కలుపుతూ వేయించుకోవాలి. ఇవి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. 2 నిమిషములు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి. లో ఫ్లేమ్లో 5 నిమిషములు మగ్గించుకోవాలి. 5 నిమిషములు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లిపాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా కొంచెం పచ్చగా దంచుకున్న తర్వాత టమాటాలు, పుదీనాను వేసుకుని దంచుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత తగినంత కళ్ళుప్పు, చింతపండు, తొక్కు ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పచ్చడంతా రుబ్బుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత
పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకుందాం. పుదీనా టమాటా రోటి పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రొట్టెతోనూ, రైస్తోనూ, ఇడ్లీ, దోశలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.